ఫ్రెండ్స్ ఇది ఒప్పో K13 5G ఒప్పో నుంచి వచ్చిన లేటెస్ట్ 5G మొబైల్. సో కే సిరీస్ అంటే వీళ్ళు మెయిన్ గా ఆన్లైన్ మీద ఫోకస్ చేసి వదులుతుంటారు. మెయిన్ గా ఫోకస్ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఎందుకంటే మెయిన్ గా ఆన్లైన్ క్లాసెస్, అలాగే గేమింగ్స్, అలాగే ఎడిటింగ్ అంటే లేదంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తుంటారు. వీడియోస్ అన్బాక్సింగ్ అలాగే ఫుల్ రివ్యూ అయితే చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అయితే అన్బాక్స్ చేద్దాము. మొబైల్ గురించి తెలుసుకునే ముందు దీని యొక్క స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసి అక్కడైతే చూసేయండి. ఇదైతే మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లోడ్ డిస్ప్లే వస్తుంది. అలాగే స్నాప్డ్రాగన్ 6Gen 4 ప్రాసెసర్ రన్ అవుతుంది. బేసిక్ ర్యామ్ 8GB 128, అలాగే 8GB 256 ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ కమ్ సెన్సార్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చి మీకు 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సపోర్ట్ తో వస్తుంది. ఇంకా మీకు 7,000 mAh బిగ్ బ్యాటరీ విత్ 80 వాట్స్ సూపర్ చాలా సపోర్ట్ తో వస్తుంది. ఇది దీని యొక్క స్పెసిఫికేషన్స్. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూస్తే బ్యాక్ సైడ్ డిజైన్ ఇది మీకు డైమండ్ ఫినిష్ టైప్ లో వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది. సో ఇది చూసారా సీల్డ్ అని ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళైతే, దీని పేరు కూడా. సో అలాగే మీకు ఫ్రంట్ గ్లాస్ వచ్చి నార్మల్ గా ఏం గ్లాస్ ప్రొవైడ్ చేస్తారు అది తెలియదు. సో అలాగే మీకు ఇది 2 కలర్స్ లో వస్తుంది. ప్రెసం బ్లాక్ అలాగే ఐస్ పర్పుల్. సో మీకు ఏ కలర్ నచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే ఐస్ పర్పుల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ డిజైన్ లో మనకు యాక్సరీస్ కూడా పర్పుల్ తోనే మన పౌచ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా బాగుంటుంది మనకైతే. సో తీసుకుంటే మొబైల్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ప్లాస్టిక్ బాడీతో ఇదే రావడం వస్తుంది. అంటే టచ్ ఎక్స్పీరియన్స్ తో వస్తుంది కాబట్టి మొబైల్ అయితే ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని చెప్పేసుకోవచ్చు. సో ఈ మొబైల్ మీకు IR బ్లాస్టర్ సపోర్ట్ తో పాటు IP65 వాటర్ డాష్ డిజైన్ తో వస్తుంది. అలాగే మనకి హైబ్రిడ్ స్టార్ట్ ప్రొవైడ్ చేస్తారు, మీకు మ్యాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లోడ్ డిస్ప్లే తో వస్తుంది. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ తో రావడంతో పాటు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ తో వస్తుంది. అంటే మీకు సన్లైట్ డిస్ప్లే కూడా డిస్ప్లే చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా బాగుంటుంది. ర్యామ్ విషయానికి వస్తే LPDDR4X సపోర్టింగ్ తో పాటు EVOS 3.1 సపోర్టింగ్ తో వస్తుంది. అలాగే మీకు ఇది L1 సపోర్టింగ్ తో వస్తుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ లో మేమైతే మూవీస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లారిటీగా చాలా బాగుంటుంది. ఆల్ సెన్సార్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. సౌండ్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. వస్తే స్నాప్డ్రాగన్ 6Gen 4 ప్రాసెసర్ సపోర్ట్ తో వస్తుంది. రేంజ్ మొబైల్స్ అయితే ఈ ప్రాసెసర్ అయితే చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ అయితే మనకి ఈ ప్రాసెసర్ అనేది ఈ రేంజ్ లో మనకైతే చాలా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. క్లాక్ స్పీడ్ మీకు 2.63 వస్తుంది కాబట్టి GHz వస్తుంది కాబట్టి మీకు ఇది ఓవరాల్ గా బాగుంటుంది. ఈ మొబైల్ అయితే వీళ్ళు ల్యాక్ కిల్లర్ అంటారు. ఎందుకంటే దీంట్లో మనకి 5700 mAh వ్యాకమ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ తో పాటు 6000 mAh గ్రాఫైట్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి ఇది అడాప్ట్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్ ఆల్గోరిథం కూడా వస్తుంది కాబట్టి మొబైల్ అయితే ఎటువంటి హ్యాంగింగ్ కానీ హీటింగ్ ఉండదు. అలాగే మనకి హైపర్ బూస్ట్ అనేది స్మూత్ గేమింగ్ పర్పస్ కి ఇచ్చారు. చాలా చాలా బాగుంటుంది. ఇది ఎక్స్పెన్సివ్ గేమింగ్ గురించి అయితే మీకు కాల్ ఆఫ్ డ్యూటీ కానీ BGM కానీ మీకు 60.60 FPS లో చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో కూడా మీకు కాల్ ఆఫ్ డ్యూటీ లేదా PUBG అనేది 90 FPS లో మీకు అప్డేట్ చేస్తే పర్ఫార్మెన్స్ కూడా మీకు హై లెవెల్ రావచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు యాంటీనాస్ కూడా సపోర్ట్ చేస్తాయి కాబట్టి నెట్వర్క్ ఎక్కడ బ్రేక్ కాదు. అలాగే మీకు లింక్ బూస్ట్ సపోర్ట్ వస్తుంది. ఈ మొబైల్ మీకు అన్ని సెన్సార్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది కాబట్టి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా బాగుంటుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ అలాగే ప్లస్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా వస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 60 మెగాపిక్సెల్ సోనీ IMX 480 కెమెరాతో వస్తుంది కాబట్టి సెన్సార్ తో వస్తుంది కాబట్టి ఫ్రంట్ క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది. ఫ్రంట్ కెమెరా అనేది మీకు ఓవరాల్ గా తీసుకుంటే కెమెరా క్వాలిటీ ఈ బడ్జెట్ రేంజ్ లో అయితే ఈ మిడ్ రేంజ్ లో ఈ ప్రాసెసర్ అలా కెమెరా క్వాలిటీ కూడా మనకైతే చాలా బాగుంటుంది. ఈ మొబైల్ మనకి కొన్ని AI ఫీచర్లు ద్వారా వస్తున్నాయి. సో AI ఫీచర్లు ఏంటంటే AI నోట్ అసిస్టెంట్. సో మనకి ఏదైనా నోట్ ని మనం టైప్ చేసుకుని క్లియర్ చేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా మనకు కావాల్సిన ఏదైనా ఉంటే బటన్ అయితే నోట్ ద్వారా మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే AI సమ్మరీ అంటే మనకి నావల్స్ కానీ లేదంటే థియరీ ఉన్నప్పుడు జస్ట్ మనం ట్యాప్ చేసేసి ఆ నావల్స్ లేదా సమ్మరీ అనేది మీకు డైరెక్ట్ గా మనకి అది ఏం చేస్తుంది అంటే మెయిన్ పాయింట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి హైలైట్ చేసి, అలాగే మనకి స్క్రీన్ ట్రాన్స్లేట్ ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని ఎలా యూజ్ చేస్తాం అంటే సో మనకి ఏదైతే మనకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉంది దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సో అదర్ లాంగ్వేజెస్ ఏదైనా సరే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దాన్ని అయితే ట్యాప్ చేసుకుంటే మనకి అదర్ లాంగ్వేజ్ లో స్క్రీన్ అయితే హైలైట్ వచ్చేసరికి బ్యాటరీ 7,000 mAh బ్యాటరీ విత్ 8 వాట్ చార్జ్ సపోర్ట్ అయితే వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా మంది ఏమవుతారంటే బ్యాటరీ బ్యాకప్ రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రేంజ్ లో అయితే మనకి ఈ మొబైల్ అయితే చాలా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కలర్ వైజ్ 15 తో పాటు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ వర్షన్ 15 తో రన్ అవుతుంది. అలాగే మీకు ఇది 2 years OS అప్డేట్ అలాగే 3 years సెక్యూరిటీ అప్డేట్ అయితే వస్తాయి. ఓవరాల్ గా మొబైల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ప్రైస్ విషయానికి వస్తే బేసిక్ ర్యామ్ 8 అనేది మీకు 18,000 పడుతుంది. ఆఫర్ లో మీకు 1000 రూపాయలు లెస్ కార్డ్ ఆఫర్ తో 17,000 వస్తుంది. అలాగే చూసాక ఫ్రెండ్స్ ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.